ఏట్రా దండాలండి. ఇక్కడ కూర్చున్నారట్రా? అయ్యగారుంటే ఓ 10 రూపాయలు అడుక్కుందామని. అయ్యగారు పట్నం వెళ్ళారు, సాయంకాలం నుండి పోండి. ఇంకా ఇక్కడ కూర్చున్నారట్రా? ఓ బీడీ ముక్కుంటే ఇస్తారేమో కాల్చుకుందామని. వీడి లేదు గీడి లేదు, అవతలపండి. ఆ పెద్ద కేసును చూడు, అదే ఆ నల్లది. దాన్ని ఆ దోణ్ణి పట్నం తీసుకెళ్లి అమ్మేసి తీసుకురా. ఎవరన్నా చూస్తారా? చేదవ దొంగతనం ఎవరైనా చూసేలా చేస్తారెట్టి. 20 ఏళ్ళు వచ్చాయి, దున్నపోతులా ఉన్నావు. దొంగతనం కూడా చేయడం రాకపోతే ఎట్లా బతుకుతావురా? ఇల్లు ఆ దోణ్ణి కూడా తీసుకొచ్చాయి, లేకపోతే రేటు పలకదు. ఎవరు లేరు, వెళ్ళిపో. అమ్మేసి త్వరగా వచ్చేయి. వచ్చేప్పుడే సారట్టుకొచ్చేయి. ఏంటి చేతులు వస్తున్నావు? నోకలేయి ఇంట్లో గంజికి లేదని చెప్పినానుగా. చేయదో కొంప గంజికినేదు ఆయన పట్నం పంపిన అందులో తీసుగా. పట్నం పంపినావా? మా అయ్యకాడికి పంపినా పెట్టి డబ్బు కోసం. ఓ అబ్బో ముసల్లాడికి ఇచ్చేస్తాడు. ఎత్తరు నా నీ పల్లెటూరికి ఇచ్చిందే సాల్లే. ఓరి నీ అవ్వ, నీ అందానికి నా బతుకెంత చిన్నదైపోనాదే. మీ అయ్య పట్నంలో ఉన్నాడు, ఆడ అదృష్టం బాగుండి అందరూ ఆడికి సాయం చేస్తున్నారు. ఓల్ సాయం చేస్తున్నారు, ఈ ముసల్తానంలో కూడా ఆడే కట్టపడుతున్నాడు. కట్టబడుతున్నాడా? రోజుకి 4 శవాలు కాల్చడానికి కష్టపడిపోతున్నాడా? నీ అవ్వ, నేను రోజుకి 10 శవాలైనా కాలుస్తానే. ఊళ్ళో సామను అసలన్ని శవాలు ఆడికి ఎట్టొస్తున్నాయే. ఆడి ఎదవముఖం చూసి పోలీస్ స్టేషన్ వాళ్ళు, బస్సు డ్రైవర్లు, ఆసుపత్రి వాళ్ళు రోజు తలకోసేమని సాయం చేస్తున్నారే. మా పెసెంట్ కూడా నా మీద జాలెత్తే ఇవన్నీ ఎట్టించేస్తాడు. అప్పుడు చూడే నీకీడనే మేడగట్టించి ఇచ్చేస్తా. ముందు పాగపీకి చాలు గాని ఆడి పట్నం ఎందుకు పంపినావు? నీ కదలే నోర్మయ్ యదవ సంత. సామయ్య దండాలండి, కూకోండి. నన్ను సమాజం కూర్చోమంటా? పైన కూకోమన్నాను కానీ లోపల కూకోమన్నాను ఏంటండి? లోపల కూకోవడానికి తమ ఇంకా టైం అన్నట్టుంది. అదా పేషెంట్ కాకేస్తున్నారు. వారి ఇంట్లో ఎవరో చచ్చిపోయారండి. పాత పేషెంట్ కాకేస్తున్నారంటే చచ్చిపోయారంట. అంత కోపం ఏంటండి? సావు కాకపోతే మమ్మల్ని పెళ్లికి పిలుస్తారేటండి? చలమే పెళ్లికి పిలుస్తారా? ఇప్పుడు నీకు నీ కొడుక్కి పెళ్లి చేస్తారు రారా? నాకు వద్దులేండి, నీరసంగా ఉంది. మా వాడి చేయండి, హుషారుగా ఉంటాడు. ఆడికే చేస్తారు. ఎరా నిన్న గేదెను దొంగిలించి పట్నంలో అమ్మేస్తారా? అమ్మా ఈడి గాని పట్టుబడ్డా? ఆ గొణుగుడేట్రా? గేదెనమ్మ ఇడి పెట్టి కల్తీ సారా కానీ దాకొచ్చావేటి? ఏట్రా ఎదవాడు? లేకపోతే ఏదో చూసినట్టు దొంగతనం కడతావేటి? రేయ్ గుంట మెక్కల్లాగా నిన్న మీరు ఆ దోవలో కూర్చున్నప్పుడు అర్థమైందిరా ఇలాంటి ఎదవ పని ఏదో చేస్తారని. అబ్బో అబ్బో అబ్బో, దోవలో కూర్చున్నప్పుడే అర్థమైందా? నీ బుర్ర మా గొప్ప బుర్రయ్యా. ఆ బుర్ర పగలగొట్టి గుంజు చూడాల్సిందే. ఏట్రా నా బుర్ర పగల కొడతావా? ఇప్పుడు కాదండి, మీరు చచ్చిన తర్వాత నేనేగా పగలగొట్టాలి. ఈ ఎదవ చోటుకి రావడం నీతో మాట్లాడు నాదే బుద్ధి తక్కురా. ఏంటి ఇది ఎదవ చోట? ఇది పుణ్యభూమి అండి. ఈడకి సచ్చినోడని కథలు వచ్చినోళ్ళు కూసేపు నిలబడితే చాలు. ఈ జీవితంలో ఇంకేటి లేదని వైరాగ్యం మాట్లాడతారు, యాదాంతం పలుకుతారు. అట్లాంటిది ఈడే శాశ్వతంగా ఉండే నేనెంత గొప్పవాళ్ళండి. నేను ఈ భూమికి రాజుని. ఏడిసావు ఎంతకన్నా మొత్తం రావట్లేదా? రానా? ఎవడైనా ఏడకి రావాల్సిందే. రావా? రారా బ్యాండ్ మీద పెట్టి ఊరేగింపు తీసుకెళ్తాం. ఏరా రానన్నాడా? మోసుకొస్తున్నావు? అన్నాడండి బాబు. అయ్యి బాబోయ్, తమరు రమ్మంటే రానంటానండి. కాళ్ళు అవుతున్నాయి ముసలాండి అన్నానండి. పాప మంచిగా రానండి, ఎత్తుకొచ్చానండి. తమ రమ్మన్నారంటే ఆరింట్లో ఎవరైనా సచ్చారా అని చాలా చాలా పొగరగా మాట్లాడాడు. ఎరా అయ్యి బాబోయ్, అలా మాట్లాడానంటే అది నా పవర్ కాదండి, సారా పవర్. తమ దయ వల్ల కొత్త ప్రెసిడెంట్ గారు ఊళ్ళో మంచి సారా ఇప్పిస్తున్నారండి. ఏరా ఇవాళ పొద్దున నువ్వు నీ కొడుకు ఊళ్ళోకి ఎందుకు వచ్చారా? అదేం మాట అండి, మేము ఊళ్ళోకి రాకూడదునా? లేకపోతే మా అవసరం ఉన్న వాళ్ళు మా కాడికే అవుతారనా? తమరు దయతలిచి శ్మశానంలోనే సారా కొట్టేస్తే మేము ఊళ్ళోకి రావండి. అసలు చూసారండి పొగరు అసలు అడగండి. ఎరా
గేదెను దొంగిలించారా? దొంగతనం అండి ఛా ఛా మా వంశంలోనే లేదండి. హరిశ్చంద్రులందరి మహారాజు తన కట్టకాలంలో మా కాడ ఉద్యోగం చేశాడంటే దాని అర్థం ఏంటండి? మా నీతి నిజాయితీ మెచ్చండి. మీ మీద నమ్మకం ఉంటే ఏడనే ఏదో ఉద్యోగం చేసుకునేవాడు కదండి. నోర్మోయ్, తంతారేంటండి తంతారేంటండి అంటే మీరు దొంగతనం అంటే కడితే ఒప్పేసుకుని భయపడిపోయి ఇలా జుట్టు పోయాలండి. ఏయ్, చెట్టు కట్టండి రండి. అయ్య బాబోయ్ చెట్టంట గుట్టంట బాబోయ్ కొసరా బాబోయ్ చంపేస్తాడు బాబోయ్ పెద్దిరెడ్డి గారు చంపేస్తున్నాడండి బాబోయ్ పెద్దిరెడ్డి గారు పాత పెద్దిరెడ్డి గారు చంపించేస్తున్నారండి బాబోయ్ చంపేస్తున్నారండి బాబు పెద్దిరెడ్డి గారు. భయం లేదు, ఎందుకు వీడిని హింసిస్తున్నారు? అవసరం కాబట్టి హింసిస్తున్నాం. గ్రామ పెద్దని నాకు తెలియపరచాలిగా. తెలియపరిస్తే తమరేం చేస్తారు? న్యాయం. న్యాయమా? వీడు మా పాకలో గేదెను దొంగిలించాడు. ఏరా, అయ్య బాబు తమ పాదాల మీద ఒట్టండి బాబు. ఏ మాజీ ప్రెసిడెంట్ గారు, మీ వద్ద సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? రేయ్, వాళ్ళకు రారా. అట్టగానండి. ఏంటి అది మర్యాద? మర్యాద నీకు. దొరికిపోయావా? రేయ్, నువ్వు ఇలా గే సంగతి చూడు. వీడి సంగతి నేను చూస్తా. వదలరా వాడిని. ఏమండి ప్రెసిడెంట్ గారు, అడగండి. ఎరా ఏమంటారు? చెప్పరా. అమ్మాయి కూడా ఆడేడు చేయగలండి దొంగతనం ఆగే వాడిని చెప్పనే. నేను చేయలేదండి. ఏమండి లింగయ్య గారు, పట్నం నుంచి ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? వీడి దగ్గర కొనగా తిరిగి పారిపోయి ఈ ఊరే వచ్చిందండి. ఎరా మాట్లాడవేరా? అమ్మా అమ్మ ఏదవ నా వంశంలో చెడబుట్టావురా. నిన్ను ఉప్పు పాత్రేసి జరిగినా ఏం తప్పు లేదురా యాదవా. నా కడుపుని చెడబుట్టావు యాదవా. నా వంశాన్ని చెడబుట్టావు యాదవా. నిన్ను ఇలా కదా నా కొడుక రా నీ పని చెప్తా. నిన్నేం చేసిన పాపం లేదు. 6 నెలలు వీళ్ళు జైల్లో పెట్టించిన బుద్ధిరాజు. 6 నెలలు కాదు బాబు, ఏడాది పొడుగు పెట్టించండి. అసలు నువ్వు నోరు మీరా? నా ఇంట్లో అడిగట్టానికి లేదు. ఈయన్ని కొంపలో ఉండడానికి లేదు. లింగయ్య గారు, మీరు సాక్ష్యం ఇవ్వండి. ప్రెసిడెంట్ గారు, మీరు స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వండి. సరే, నేను కాగితం రాసిస్తాను. వీడిని పోలీసులో పట్టించండి. ఏదో ఊరి పరువు తీశాడు. బాబు నాదో చిన్న మనవండి. నాకా వయసు అయిపోయింది. ఈడ జైలుకి వెళ్ళిపోతున్నాడు. ఈ కాల్చడానికి కానీ పూడ్చడానికి కానీ నాకు ఓపిక లేదండి. తమరు నాన్నగారు రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ అమ్మగారు కూడా రెడీగానే ఉన్నారు. సావుకి వయసుకి సంబంధమే లేదండి. ఆయన చేత తమరు నా మీద దయతెలిచి ఈడి జైలు నుంచి వచ్చేదాకా ఈ ఊళ్ళో ఎవరు సావకూడదని ఓ ఆర్డర్ వేయించండి బాబు. మీ గేదె మీకు చేరింది కదా. లింగయ్య గారు, మీ డబ్బు నేను ఇస్తాను. అట్టగేనండి. ఒరే కోటాయ, వాడి కట్లిప్పు. ఇంకెప్పుడు ఎదో పనులు చేయకండి. బాబు తమరు ఈ ఊరికి పెద్దోళ్ళు. తమ దయ వల్ల ఊళ్ళో అందరూ బాగున్నట్టున్నారండి. మరి నా సంగతి ఏంటండి? రోజుకి ఒకడైనా సత్తే కదండి నే బతికేది. ఏమిటో నువ్వు అనేది? మమ్మల్ని చంపంటావా? అయ్యి బాబాయ్ తమ చేతులతో చంపట్లేదండి. తమ రాజకీయం ఉపయోగిస్తే ఈ అమాయకులంతా ఆళ్ళు జుట్టు పట్టు కొట్టి చేస్తారండి. చచ్చిన నా పార్టీ అండి, బతుకులు మీ పార్టీ అండి. మన ముగ్గురం చల్లగా ఉంటామండి. ఇలా మాట ఎట్టున్నా బాబు. ఊరికి ఉత్తరం కలకలాడితేనే ఊళ్ళో రాజకీయం బాగున్నట్టండి. ఆనకు తమ ఇట్టం ఏదా వాగుడు. నేను నిన్ను కొట్టుకుంటే వాళ్ళు నిన్ను చంపేద్దరు. నేను నిన్ను డామాల్లో కొట్టినట్టుగా యాక్టింగ్ చేసినా. దొంగతనం చేయమంది నువ్వు, వాళ్ళు అట్టుకుంటే నామే తోతావరా? ఓరి బుర్ర తక్కువ ఏదవా.
దొంగతనం చేసేటోడికి దొరికితే తప్పించుకునే తెలివితేటలు ఉండాలిరా. ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇప్పుడు ఆ న్యాయం చెప్పిన వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరున్నారా? డబ్బున్నోళ్ళు తప్ప. డబ్బే మనిషిని పెద్దోడిని చేస్తుందిరా. నిజాయితీ చెయ్యదు. నీకెన్నిసార్లు చెప్పాలరా ఎదవా? బతుకు తెరువు నేర్చుకోరా బిడ్డ. సార్లే సారా చెప్పావు. వాళ్ళు పెద్ద మనుషులు కాదంటావు, కాస్త అయితే ఇంకేదన్నా అంటావు. ఓలే పెద్ద మనిషి, శ్మశానంలో 2 ఎకరాలు సప్పరించిన పాత పెసిరెంట బాయిలో దొరికిన లంకె బిందులు ఆడు సప్పరించి అమ్మోరెలిసిందని ఊళ్ళో జనమందరి చేత ప్రసాదాలు తినిపించిన కొత్త ప్రెసెంట. ఓలే పెద్ద మనిషి. వాళ్ళ గొడవ మనకేటికి? మన బతికేదో మనం బతక్క. నిజం చెప్పాలా, నీతిగా ఉండాలని నేర్పడికి. ఆ నీతిగుండాలా? ఉంటే ఏటవుద్దే? అంతా మంచోడంటారు, గౌరవంగా సోత్తరు. ఆ ఆడు పడే కట్టం చూసి ఊరు సాయం చేయరే, డామా చూసినట్టు చూసి సప్పట్లు కొడతారు. నీతి చెప్పి నిజాయితీగా బతికిన మహారాజు ఏటైనాడు? రాజ్యం పోగొట్టుకున్నాడు, పెళ్ళాన్ని నమ్మినాడు, ఫైనల్ గా మన ఉద్యోగంలో చేరిండు. మన తాత ముత్తాతల కాడ కళ్ళు కుండలు మోసిండు. కన్న బిడ్డ శవాన్ని కట్టుకున్న పిల్లం కాటికి తీసుకొస్తే సుంకం కోసం మంగళసూత్రం అమ్మమన్నాడు. ఆ మహారాజు ఇన్ని కట్టాలు పడుతుంటే పై క్లాసులో కూర్చుని సినిమా చూసినట్టు ఆకాశాన్ని కూర్చున్న దేవతలు ఆఖరాన సప్పట్లు కొట్టి వరాలు ఇచ్చిండ్రు. అప్పటికే డామా పూర్తయినట్టు వాళ్ళెవరో వచ్చి మన్ని మంచోళ్ళనే లోపుని మన జీవితాలు కూడా పూర్తయిపోతాయి. అందుకే నా కొడుకు హరిశ్చంద్ర వల్ల కట్టాలు పడకూడదని ఈడికి మొదటి నుంచి అబద్ధాలు దొంగతనాలే నేర్పుతున్నాను. నేనాగే అంతా ఇట్టాగే నేర్పితే దేశమంతా దొంగళ్ళు అయిపోతారు. ఇప్పుడు మాత్రం కాదేటి? దొంగలనే దోచుకుంటే మరేం పర్లేదు. దారా సారా గుడికి వెళ్దాం. ఏదో మనశ్శాంతి లేకుండా పోతుంది. అన్నట్రా పట్నాల